వెయిట్ ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న పీడబ్ల్యూసీ అండ్ ఇన్ఫోసిస్ ఆర్ గోయింగ్ టు హైర్ 2024 and 2025 freshers. So it is biggest hiring for those students who are graduating from 2025. సో ఫస్ట్ మనం పీడబ్ల్యూసీ గురించి మాట్లాడుకుంటే పీడబ్ల్యూసీ అనేది ఫేజ్ 2 అనేది స్టార్ట్ చేసింది. అప్లికేషన్ క్లోజింగ్ డేట్ వచ్చేసి 2 days అయితే ఉంది. ఇమీడియట్గా మీరైతే అప్లై చేసుకోండి. 23:11 PM అయితే మనకి ఈ అప్లికేషన్ అనేది క్లోజ్ అయిపోతుంది. మీరైతే ఇమీడియట్గా వెళ్ళైతే అప్లై చేసుకుని చాలా బెస్ట్ ఆపర్చునిటీ అనమాట. ఇట్ ఈస్ ఫర్ బోత్ నాన్ ఇంజనీరింగ్ అండ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ దోస్ హూ ఆర్ గ్రాడ్యుయేటింగ్ 2024-2025 ఫ్రెషర్స్. సో దోస్ ఆర్ ఆల్సో కెన్ అప్లై. నాన్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి అయితే RS 3.5 lakhs per annum అండ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అయితే 4.5 lakhs per annum. సో మీరైతే ఇమీడియట్గా వెళ్ళైతే అప్లై చేసుకోండి. ఎవరైతే అప్లై చేయలేదో మీరు ఆల్రెడీ కనుక అప్లై చేస్తుంటే వేరే అకౌంట్తో అప్లై చేయడానికి ట్రై చేయండి. సో అది కూడా బెనిఫిట్ అవుద్ది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్ఫోసిస్. సో ఇన్ఫోసిస్ గోయింగ్ టు హైర్ 2024 యాజ్ వెల్ యాజ్ 2025 ఫ్రెషర్స్. సో ఇది చాలా 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 బెస్ట్ ఆపర్చునిటీ ఎవరికైతే ఇన్ఫోసిస్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో. అండ్ ఈ ఆపర్చునిటీ వచ్చేసి మీరైతే ప్రెజెంట్ అప్లై చేసుకోండి. బట్ ఇది కాలేజ్ మీరు ఎలిజిబిలిటీ ఉంటే మీకైతే మెయిల్ అయితే వస్తుంది అనమాట. సో ఇది కాలేజ్ వాళ్ళు కూడా పెడతారనమాట. సో రిజిస్టర్ చేసుకోమని. సో రిజిస్ట్రేషన్ డెడ్ లైన్ వచ్చేసి June 30th. సో ఇంకా 10 days అయితే మనకు ఉంది. మనకైతే నో వరీస్. మీరైతే జస్ట్ అప్లై చేయండి ప్రెజెంట్. సో అప్లై ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత మీరైతే సబ్మిట్ అయితే నొక్కండి. సబ్మిట్ నొక్కిన తర్వాత మీకు ఒకవేళ మీ కాలేజ్ ఎలిజిబిలిటీ ఉంటే మెయిల్ అయితే కన్ఫామ్గా వచ్చేస్తుంది. సో మీకు చాలా చాలా బెస్ట్ ఆపర్చునిటీ ఇది. లొకేషన్ వచ్చేసి బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ. సో ఇది టుడేస్ వీడియో. ఎవరైనా ఈ జాబ్ అప్డేట్స్ అప్లై చేసుకోవాలనుకుంటే మీరు ఇమీడియట్గా వెళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. సో ప్లీజ్ గో త్రూ దిస్ లింక్ విచ్ ఐ విల్ గివ్ ఇన్ డిస్క్రిప్షన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.